ముందుగా స్వర్ణతారి సంఘం యశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి నిర్వహించిన కమిటీ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సభ్యులు రామకృష్ణ గారికి, గోవింద్ గారికి, వేదిక అందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా మాట్లాడారు. మరి చెప్పిందే చెప్పకుండా మరి మీ అందరు తెలుసు, కొనకాల రామకృష్ణ గారు అంటే ఒక బ్రాండ్. అంటే మీరందరూ అనుకుంటున్నాం మనం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని. వాస్తవంగా మన భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు ఈసారి. ఎందుకంటే కొనకాల రామకృష్ణ గారు ఎంపీగా చూసాం, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో 3 శాఖల మంత్రిగా చూసాం. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చినా సరే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిపి అనకాపల్లికి ఒక అభ్యర్థిగా ప్రకటించిన గొప్ప వ్యక్తి కొనకాల రామకృష్ణ గారు. భక్తుల తరఫున భాగంగా రామకృష్ణ గారికి అవకాశం వచ్చింది. నేను చూస్తున్నాను రామకృష్ణ గారిని ఎప్పుడైతే అభ్యర్థిగా వచ్చారో ఈ వారం రోజులు కూడా స్వచ్ఛందంగా ఎంతో మంది 500 మంది వచ్చి రామకృష్ణ గారు మద్దతు పలుకుతున్నారు. నిన్న మాటూరు గ్రామం నుంచి సుమారు 400 మైళ్ళు వచ్చి స్వచ్ఛందంగా పిలవకుండానే వచ్చి రామకృష్ణ గారికి, సార్ మేము మీకు మద్దతు పలుకుతున్నాం, మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి మొన్న ప్రభాస్ ఫ్యాన్స్ 200 మంది వచ్చి మద్దతు పలికారు. దాని ముందు ఇదే సొంత స్వరం కలిమడిలో మన స్వర్ణకారులందరూ కూడా అక్కడ సమావేశం నిర్వహించారు, ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఇంకా ఎంతో మంది మాకు ఫోన్ చేసి సురేంద్ర గారు, రామకృష్ణ గారు, గోవింద్ గారు చెప్పి మా డేట్ ఇవ్వండి, మేము ఎక్కడున్నాం, మా లాయర్స్ ఉన్నాం, లేకపోతే డాక్టర్స్ ఉన్నాం, వాకర్స్ ఉన్నాం. ఎంతో మంది స్వచ్ఛందంగా ఆయన మద్దతు ప్రకటించడానికి అడుగుతున్నారు. అంటే ఒక వ్యక్తి కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారంటే మనందరూ కూడా గమనించాలి. నేను బాగా ఈ 10 సంవత్సరాలు గోవింద్ గారితో ట్రావెల్ చేశాను. వాస్తవంగా అయితే గోవింద్ గారి స్పీడ్, రామకృష్ణ గారిది 15 రూపాయలు చూస్తున్నాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి మా కుటుంబం ఇంటి పక్కన ఉండేవాడిని, చిన్నప్పుడు స్కూటర్ తిప్పిపోయిన రామకృష్ణ గారిని మార్కెట్ చేయడానికి. కానీ రామకృష్ణ గారిది ఒక యుక్తి, గోవింద్ గారిది ఒక శక్తి. అంటే వీరిద్దరిలో చూస్తారంటే రామకృష్ణ గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగుంది. ఏదైనా సరే లిమిటెడ్ ప్రాబ్లమ్స్ పెడదాం గోవింద్ గారు అంటారు. గోవింద్ గారు మాత్రం ఒప్పుకోరు, లేనో అది చేసేది ఇది చేసేద్దాం. ఎట్టి బస్సు రోజుకి ఒక 7 కార్యక్రమాలు పెట్టేస్తున్నారు, 8 కార్యక్రమాలు పెట్టేస్తున్నారు. అంటే గోవింద్ గారు మనం ఎక్కువ టైం అనుకుంటున్నాం, కానీ గోవింద్ గారు తక్కువ టైంగా భావిస్తున్నారు. తక్కువ టైంలో కూడా అందరినీ కలుపుకోవాలి. ఎవరైతే పార్టీలకు దూరంగా ఉన్నారో వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళతో సమావేశం నిర్మించే ఒక శక్తిగా మారేది గోవింద్ గారు. అంటే వారు అభ్యర్థిగా ఎంత కష్టపడుతున్నారో ఇవాళ రామకృష్ణ గారు కూడా వారి కోసం అంతే కష్టపడే తీరంతా కనబడుతున్న పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఇది నిజంగా భగవంతుడు అనుకుంటాం, శివుడి ఆజ్ఞ లేకుండా చేయమని పుట్టదు అంటారు. చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. వారి ఇంటి పక్కన 10 సంవత్సరాలు నేను ఉన్నాను. వారి ఇంట్లోనే నేను టీవీ చూసేవాడిని. పెద్దబాబు గారిని, రామకృష్ణ గారిని బయట స్కూటర్ మీద ఎల్ఎంఎస్ లో మార్కెట్ యార్డ్కి వాటికి డ్రాప్ చేసి వాళ్ళు పెళ్లిళ్ళు కానీ వెళ్ళేవాళ్ళని. కానీ పొలిటికల్ గా అయితే నేను జర్నీ చేయలేదు. తెలుగుదేశం పార్టీలో జర్నీ చేశాను. కానీ ఆ శివుడి ఆజ్ఞ లేకపోతే చేయమని పుట్టదు అంటారు. ఈ రోజు వారితో పొలిటికల్ గా జర్నీ చేసే అదృష్టం కూడా ఆ భగవంతుడు ఇచ్చాడని అనుకుంటున్నాను. కాబట్టి ఒక గొప్ప వ్యక్తి అనకాపల్లికి అభ్యర్థులు వచ్చారు. కాబట్టి మనం వేసిన ఓటు కూడా రేపు పొద్దున మన 5 సంవత్సరాలు సంతోషంగా చెప్పుకోవచ్చు. నేను రామకృష్ణ గారు ఓటేశారు. ఇంతకు ముందు ఎవరైనా ఓటేస్తే ఎవరికి ఓటేశారో చెప్పలేని పరిస్థితులు అనకాపల్లి ఉండేవి. ఈ రోజు ఎవరిని అడిగినా నేను కొనకాల రామకృష్ణ ఓటేశారని చెప్పే రోజులు ఈ రోజు వచ్చే. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించి కొనకాల రామకృష్ణ గారు గాజు గ్లాస్ పై సీఎం రమేష్ గారికి కమల గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు. ముందుగా స్వర్ణతారి సంఘం యశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి నిర్వహించిన కమిటీ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సభ్యులు రామకృష్ణ గారికి, గోవింద్ గారికి, వేదిక అందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా మాట్లాడారు. మరి చెప్పిందే చెప్పకుండా మరి మీ అందరు తెలుసు, కొనకాల రామకృష్ణ గారు అంటే ఒక బ్రాండ్. అంటే మీరందరూ అనుకుంటున్నాం మనం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని. వాస్తవంగా మన భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు ఈసారి. ఎందుకంటే కొనకాల రామకృష్ణ గారు ఎంపీగా చూసాం, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో 3 శాఖల మంత్రిగా చూసాం. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చినా సరే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిపి అనకాపల్లికి ఒక అభ్యర్థిగా ప్రకటించిన గొప్ప వ్యక్తి కొనకాల రామకృష్ణ గారు. భక్తుల తరఫున భాగంగా రామకృష్ణ గారికి అవకాశం వచ్చింది.
నేను చూస్తున్నాను రామకృష్ణ గారిని ఎప్పుడైతే అభ్యర్థిగా వచ్చారో ఈ వారం రోజులు కూడా స్వచ్ఛందంగా ఎంతో మంది 500 మంది వచ్చి రామకృష్ణ గారు మద్దతు పలుకుతున్నారు. నిన్న మాటూరు గ్రామం నుంచి సుమారు 400 మైళ్ళు వచ్చి స్వచ్ఛందంగా పిలవకుండానే వచ్చి రామకృష్ణ గారికి సార్ మేము మీకు మద్దతు పలుకుతున్నాం, మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి మొన్న ప్రభాస్ ఫ్యాన్స్ 200 మంది వచ్చి మద్దతు పలికారు. దాని ముందు ఇదే సొంత స్వరం కలిమడలో మన స్వర్ణకారులందరూ కూడా అక్కడ సమావేశం నిర్వహించారు, ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఇంకా ఎంతో మంది మాకు ఫోన్లు చేసి సురేంద్ర గారు రామకృష్ణ గారు గోవింద్ గారు చెప్పి మా డేట్ ఇవ్వండి, మేము ఎక్కడున్నాం, మా లాయర్స్ ఉన్నాం, లేకపోతే డాక్టర్స్ ఉన్నాం, వర్కర్స్ ఉన్నాం, ఎంతో మంది స్వచ్ఛందంగా ఆయనకు మద్దతు ప్రకటించడానికి అడుగుతున్నారు. అంటే ఒక వ్యక్తి కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారంటే మనందరూ కూడా గమనించాలి. నేను బాగా ఈ 10 సంవత్సరాలు గోవింద్ గారితో ట్రావెల్ చేశాను. వాస్తవంగా అయితే గోవింద్ గారి స్పీడ్, రామకృష్ణ గారిది 15 రూపాయలు చూస్తున్నాను. అంటే నాకు చిన్నప్పుడు మా కుటుంబం ఇంటి పక్కన ఉండేవాడిని, చిన్నప్పుడు స్కూటర్ తిప్పివ్వండి రామకృష్ణ గారిని మార్కెట్ యాత్రకి. కానీ రామకృష్ణ గారిది ఒక యుక్తి, గోవింద్ గారిది ఒక శక్తి. అంటే వీరిద్దరిలో చూస్తారంటే రామకృష్ణ గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగుంది. ఏదైనా సరే లిమిటెడ్ ప్రోగ్రామ్స్ పెడతాం గోవింద్ గారు అంటారు. గోవింద్ గారు మాత్రం ఒప్పుకోరు, అది చేసేది ఇది చేసేద్దాం. ఎట్టి బస్సు రోజుకి ఒక 7 కార్యక్రమాలు పెట్టేస్తున్నారు, 8 కార్యక్రమాలు పెట్టేస్తున్నారు. అంటే గోవింద్ గారు మనం ఎక్కువ టైం అనుకుంటున్నాం, కానీ గోవింద్ గారు తక్కువ టైంగా భావిస్తున్నారు. తక్కువ టైంలో కూడా అందరూ కలుపుకోవాలి. ఎవరైతే పార్టీలకు దూరంగా ఉన్నారో వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళతో సమావేశం నిర్మించే ఒక శక్తిగా మారేది గోవింద్ గారు. అంటే వారు అభ్యర్థిగా ఎంత కష్టపడుతున్నారో ఇవాళ రామకృష్ణ గారు కూడా వారి కోసం అంతే కష్టపడే తీరంతా కనబడుతున్న పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఇది నిజంగా భగవంతుడు అనుకుంటాం, శివుడి ఆజ్ఞ లేకుండా చేయమనుకుంటుంది అంటారు. చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. వారి ఇంటి పక్కనే 10 సంవత్సరాలు నేను ఉన్నాను. వారి ఇంట్లోనే నేను టీవీ చూసేవాడిని. పెద్దబాబు గారిని, రామకృష్ణ గారిని బయట స్కూటర్ మీద ఎల్ఎంఎస్ లో మార్కెట్ యార్డ్కి వాటికి డ్రాప్ చేసి వాళ్ళు పెళ్లిళ్ళ గారికి వెళ్ళేవాడిని. కానీ పొలిటికల్ గా అయితే నేను జర్నీ చేయలేదు. తెలుగుదేశం పార్టీలో జర్నీ చేశాను. కానీ ఆ శివుడి ఆజ్ఞ లేకపోతే చేయమనుకుంటుంది అంటారు. ఈ రోజు వారితో పొలిటికల్ గా జర్నీ చేసే అదృష్టం కూడా ఆ భగవంతుడు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక గొప్ప వ్యక్తి అనకాపల్లికి అభ్యర్థిగా వచ్చారు. కాబట్టి మనం వేసిన ఓటు కూడా రేపు పొద్దున మన 5 సంవత్సరాలు సంతోషంగా చెప్పుకోవచ్చు. నేను రామకృష్ణ గారు ఓటేశారు. ఇంతకు ముందు ఎవరైనా ఓటేస్తే ఎవరికి ఓటేశారో చెప్పలేని పరిస్థితులు అనకాపల్లి ఉండేవి. ఈ రోజు ఎవరిని అడిగినా నేను కొంత రామకృష్ణ ఓటేశారని చెప్పే రోజులు ఈ రోజు వచ్చే. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించి కొంత రామకృష్ణ గారు రాజు క్లాస్ పై సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని ఈ అవకాశం ఇచ్చిన జన్మం జరుపుకుంటూ సెలవు. ముందుగా స్వర్ణకారి సంఘం, సుబ్రహ్మణ్యం సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి నిర్వహించిన కమిటీ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సభ్యులు రామకృష్ణ గారికి, గోవింద్ గారికి, వేదిక పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా మాట్లాడారు. మరి చెప్పిందే చెప్పకుండా మరి మీ అందరూ తెలుసు కొనకాల రామకృష్ణ గారు అంటే ఒక బ్రాండ్. అంటే మీరు అందరూ అనుకుంటున్నాం మనం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని. వాస్తవంగా మన భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు ఈసారి. ఎందుకంటే కొంతల రామకృష్ణ గారు ఎంపీగా చూసాం, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో 3 శాఖల మంత్రిగా చూసాం. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చినా సరే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిపి అనకాపల్లికి ఒక అభ్యర్థిగా ప్రకటించిన గొప్ప వ్యక్తి కొంతల రామకృష్ణ గారు. భక్తుల ధర్మంలో భాగంగా రామకృష్ణ గారికి అవకాశం వచ్చింది. నేను చూస్తున్నాను రామకృష్ణ గారిని ఎప్పుడైతే అభ్యర్థిగా వచ్చారో ఈ వారం రోజులు కూడా స్వచ్ఛందంగా ఎంతో మంది 500 మంది వచ్చి రామకృష్ణ గారు మద్దతు పలుకుతున్నారు. నిన్న మాటూరు గ్రామం నుంచి సుమారు 400 మైళ్ళు వచ్చి స్వచ్ఛందంగా పిలవకుండానే వచ్చి రామకృష్ణ గారికి సార్ మేము మీకు మద్దతు పలుకుతున్నాం, మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి మొన్న ప్రభాస్ ఫ్యాన్స్ 200 మంది వచ్చి మద్దతు పలికారు. దాని ముందు ఇదే సొంత స్వరం కలిమడలో మన స్వర్ణకారులందరూ కూడా అక్కడ సమావేశం నిర్వహించారు, ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఇంకా ఎంతో మంది మాకు ఫోన్లు చేసి సురేంద్ర గారు రామకృష్ణ గారు గోవింద్ గారు చెప్పి మా డేట్ ఇవ్వండి, మేము ఎక్కడున్నాం, మా లాయర్స్ ఉన్నాం, లేకపోతే డాక్టర్స్ ఉన్నాం, వర్కర్స్ ఉన్నాం, ఎంతో మంది స్వచ్ఛందంగా ఆయనకు మద్దతు ప్రకటించడానికి అడుగుతున్నారు. అంటే ఒక వ్యక్తి కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారంటే మనందరూ కూడా గమనించాలి. నేను బాగా ఈ 10 సంవత్సరాలు గోవింద్ గారితో ట్రావెల్ చేశాను. వాస్తవంగా అయితే గోవింద్ గారి స్పీడ్, రామకృష్ణ గారిది 15 రూపాయలు చూస్తున్నాను. అంటే నాకు చిన్నప్పుడు మా కుటుంబం ఇంటి పక్కన ఉండేవాడిని, చిన్నప్పుడు స్కూటర్ మీద తిప్పివ్వండి రామకృష్ణ గారిని మార్కెట్ యార్డ్కి. కానీ రామకృష్ణ గారిది ఒక యుక్తి, గోవింద్ గారిది ఒక శక్తి.
అంటే వీరిద్దరిని చూస్తుంటే రామకృష్ణ గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగుంది. ఏదైనా సరే లిమిటెడ్ ప్రాబ్లమ్స్ పెడదాం గోవింద్ గారు అంటారు. గోవింద్ గారు మాత్రం ఒప్పుకోరు. లోనో అది చేసేది ఇది చేసేద్దాం. ఎట్టి పోతే రోజుకి ఒక 7 కార్యక్రమాలు పెట్టేస్తున్నారు, 8 కార్యక్రమాలు పెట్టేస్తున్నారు. అంటే గోవింద్ గారు మనం ఎక్కువ టైం అనుకుంటున్నాం, కానీ గోవింద్ గారు తక్కువ టైంగా భావిస్తున్నారు. తక్కువ టైంలో కూడా అందరినీ కలుపుకోవాలి. ఎవరైతే పార్టీలకు దూరంగా ఉన్నారో వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళతో సమావేశం నిర్మించే ఒక శక్తిగా మారేది గోవింద్ గారు. అంటే వారు అభ్యర్థిగా ఎంత కష్టపడుతున్నారో ఇవాళ రామకృష్ణ గారు కూడా వారి కోసం అంతే కష్టపడే తీవ్రంగా కనబడుతున్న పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఇది నిజంగా భగవంతుడు అనుకుంటాం, శివుడి ఆజ్ఞ లేకుండా చేయమనుకుంటుంది అంటారు. చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. వారి ఇంటి పక్కనే 10 సంవత్సరాలు నేను ఉన్నాను. వారి ఇంట్లోనే నేను టీవీ చూసేవాడిని. పెద్దబాబు గారిని, రామకృష్ణ గారిని బయట స్పోర్ట్ల ఎల్ఎంఎస్ మార్కెట్ యార్డ్కి వాటికి డ్రాప్ చూసి వాళ్ళు పెళ్లిళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు. కానీ పొలిటికల్ గా అయితే నేను జర్నీ చేయలేదు. తెలుగుదేశం పార్టీలో జర్నీ చేశాను. కానీ ఆ శివుడి ఆజ్ఞ లేకపోతే చేయమనుకుంటుంది అంటారు. ఈ రోజు వారితో పొలిటికల్ గా జర్నీ చేసే అదృష్టం కూడా ఆ భగవంతుడు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక గొప్ప వ్యక్తి అనకాపల్లికి అభ్యర్థిగా వచ్చారు. కాబట్టి మనం వేసిన ఓటు కూడా రేపు పొద్దున మన 5 సంవత్సరాలు సంతోషంగా చెప్పుకోవచ్చు. నేను రామకృష్ణ గారు ఓటేశారు. ఇంతకు ముందు ఎవరైనా ఓటేస్తే ఎవరికి ఓటేశారో చెప్పలేని పరిస్థితులు అనకాపల్లి ఉండేవి. ఈ రోజు ఎవరిని అడిగినా నేను కొంత రామకృష్ణ ఓటేశారని చెప్పే రోజులు ఈ రోజు ఇచ్చే. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించి కొంత రామకృష్ణ గారు గాజు క్లాస్ పై సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.